వచ్చినాక ఇంకా నీకెక్కడిది అధికారం? ఆయన ఏమంటుండంటే ఏకగ్రీవంగా ఎన్నుకునే దానికి ఆ. ఈ ఎలక్షన్ అనే ప్రక్రియ ఎందుకు పెట్టిరు అంటుండు. ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నా కానీ అక్కడ ఒక పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని అంటారు. ఆ సిద్ధాంతాల్లో 10 సంవత్సరాల క్రియాశీలక సభ్యత్వం ఉన్నది. ఈయనను మళ్ళీ 10 మంది సపోజ్ చేయాలి. సో ఆయనకు ఒక 3 సంతకాలు పెట్టిన, మిగతా సంతకాలే పెట్టలేదు. పెట్టకుండా వీళ్ళే అడ్డుకున్నారు. అడ్డుకున్నారు అంటున్నాడు. వాస్తవం. ఇక అడ్డుకున్నారు అంటేనే మనకు బీజేపీ పార్టీ ఏందో అర్థమవుతుంది కదా. అంటే అట్లా జరుగుతుంది. 100% జరుగుతుంది. ఇయ్యల్లా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పార్టీలో పనిచేసే సీనియర్లు, ఇప్పుడు ఇంటి గుట్టు మేనమామకు తెలుసు అంటారు. నేను కూడా 18 ఏళ్ళు పనిచేసిన బీజేపీలో. ఎట్లా ఉంటుందంటే బీఫామ్ ఒకరికి ఇస్తారు, తెల్లారి మళ్ళీ అదే బీఫామ్ వాని చేతి ఇంకోనికి ఇప్పిస్తారు. దట్ ఈస్ బీజేపీ. కండ్ల పొడి చేస్తారు. అంటే ఏమంటారు అంటే, అరే ఇవాళ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ సీటు ఆయనకి ఇద్దాం. ఎగ్జాంపుల్ చెప్తే మాది బీజేపీ పార్టీ ఎంత ఘోరంగా ఉంటుందంటే 119 మన అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కదా, అందులో 93 సీట్లు ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కాకుండా బయటికి వెళ్ళి ఎవడు వస్తాడో ఇవాళ ఆన్ రికార్డు 119 సీట్లలో 93 సీట్లు బయట వాళ్ళకే ఇచ్చారు. అంటే పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఆశయం అయిపోతుంది, వాళ్ళ అర్హతలు ఏమైపోతాయి, వాళ్ళు నమ్ముకున్న పార్టీ బలం ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా ముందుగా, అందుకే చెప్పినా నేను, ఏ పార్టీలో పనిచేసినా ఎట్లుంటుందో చెప్పలేం, కానీ ఇంట్లో పనిచేస్తే మనం గుట్టకు రాళ్ళు మోయాలి. వేరే పార్టీలో పనిచేస్తే గుట్టకెళ్ళి రాయి ఇంటికి తెచ్చుకోవచ్చు. కానీ ఇది చాలా విచిత్రమైన పార్టీ. ఖచ్చితంగా ఎవరు నమ్ముకున్నా ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇవాళ అధిష్టానం మా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్కడు మాట్లాడతాడు బీజేపీలో, ఇది లీపాపులో వస్తుంది, కవర్లలో వస్తుంది, అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్ళి రావాలని. మరి ఇవాళ ఏమైంది? ఇలా ఢిల్లీకి వెళ్ళి చెప్పిన వాళ్ళనే పెట్టుకున్నారు కదా. అరే బీజేపీ అగ్రవర్ణాల పార్టీ, బీజేపీ హిందుత్వ పార్టీ పెట్టుకున్నారు. ఇలా 42% బీసీ డిక్లరేషన్లో కూడా మీరేమంటున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% ఇవ్వాలి, స్థానిక సంస్థలకు పోదాం, ఎందుకు ఇయ్యారని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మెడలు విరుస్తున్నారు కేంద్రాన్ని. కానీ వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఏం చేసిర్రు, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని చేయలేనోడు 42% బీసీ దానికి ఎట్లా కొట్లాడతారు? అంటే 100% బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ. ముఖ్యమంత్రిని తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని బీసీ క్యాండిడేట్ ని పెడతామని చెప్పేసి మాట్లాడారు. అదే దానికే ఆశపడి ఇట్లా ఈటల రాజేందర్ వీళ్ళంతా కూడా కొంచెం ఎక్కువ పని చేసిరు, స్పీడ్ గా పని చేసిరు. అవును. కానీ చివరికి కట్ చేస్తే సీన్ కట్ చేస్తే మళ్ళీ ఓ సీన్ పెట్టేసిరు. నేను అదే అంటున్నా, కేవలం వీళ్ళు ఆశ చూపి మోసం చేసే పార్టీయే తప్ప ఎవరిని కూడా కడ వరకు తీసుకుపోరు. వాళ్ళ బాధ్యతలు కావచ్చు, వాళ్ళ హక్కులను నెరవేర్చుకొని ఇయ్యరు. వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఇలా రాష్ట్రంలో జరుగుతుంది. కొంతమంది కావలికారులు ఉన్నారు ముంగట, వాళ్ళు పక్కకు జరగరు, పార్టీ బాగుపడదు, రాష్ట్రంలో రాదు. ఇప్పటిదాకా మీరు అన్న మాట అన్నారు చూసిరా, అది నిజంగా బుద్ధి లేని మాట, సిగ్గుమాలిన మాట. ఇక్కడ నీకు అధికారంలోకి రాకుండా ముఖ్యమంత్రికి ఎట్లయితావు? అంటే ఏదైతే అమలుకు నోచుకోలేని వాగ్దానం ఇచ్చినట్టు వాళ్ళు. అంటే మేము అధికారంలోకి రాము, ఏంటంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. నువ్వు అధికారంలోకి వస్తే కదా ముఖ్యమంత్రి ముచ్చట. అధికారంలోకి రాంది బీసీని మేము ముఖ్యమంత్రి చేస్తామంటే ఎంత? మొన్న పెట్టిరు మేనిఫెస్టోలో ఏం చేసిర్రు అంటే వాళ్ళకు తెలుసు ఇక్కడ ఆ నలుగురే ఉంటారండి ఈ పార్టీలో, ఆ నలుగురే అంతే. అయితే రాజాసింగ్ ఇంకొక బాంబే ఏం పిలిచిందంటే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుపడేది బీజేపీలో ఉన్న పెద్దలే. ఎస్ నాకు ఎవరో ఒక పెద్ద మనిషి మొన్ననే అన్నాడు, బీజేపీ నాశనం చేసుకుంటుందంట, బీజేపీని ఎవరు నాశనం చేయరు. ఇవాళ వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. ఇవాళ నిజంగా కూడా మనం మాట్లాడుకుంటే ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈయన అడిగిండొచ్చు, రాజాసింగ్ గారు అడిగిండొచ్చు, దానికి కాకపోతే ఇంకెన్నో పదవులు ఇవ్వచ్చు. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేసారు, సింపుల్గా రిజెక్ట్ చేసి స్టేట్ కౌన్సిల్ మెంబర్లు ఉంటారు, ఎవడు సంతకాలు పెట్టద్దా ఫోన్ చేసిరు. అది స్వయంగా రాజాసింగే చెప్తున్నాడు. కదా అది పక్కకు పోయిన అంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయి ఒక 3 స్టేట్ కౌన్సిల్ మెంబర్లనే సంపాదించుకోగలిగాడు, 7 మందిని కూడా సంపాదించుకోగలగలేకపోయాడు. అంటే ఆయనకు సంతకం పెడితే ఎక్కడ అధ్యక్ష పదవి పోతుందో. ఇలా నిజంగా కూడా పైన ఆయనకు యోగి తర్వాత మోడీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే 2019లో ఏకైక ఎమ్మెల్యే, అంటే బీజేపీ పార్టీ పరువును కాపాడిన మొగోడు. నేను ఆయన అధ్యక్ష పదవి ఇచ్చినందుకో ఈయనందుకో నేను మాట్లాడట్లేదు, కనీసం ఆ పార్టీ గౌరవం ఏదైతే కాపాడిండో దానికి సరిపడ గౌరవం ఇస్తే అయిపోతుండే. మీకు బీఆర్కే న్యూస్కు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆయన అడిగింది సింపుల్గా హైదరాబాద్ అధ్యక్ష పదవి అడిగిండు. అది ఇయ్యనికి కూడా ఈ పెద్ద మనుషులు ఆయనకు లైన్ క్లియర్ చేయలే.